వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ చికెన్ బాయిల్ చేసుకున్న దాన్ని మ్యాష్ చేసి అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను స్వీట్ కార్న్ అండ్ పచ్చి బఠానీని అయితే తీసుకున్నాను అనమాట. బాయిల్ చేసిందే పొటాటో కూడా. దీన్ని కూడా మ్యాష్ చేసుకొని ఈ చికెన్ లోపలే నేను దీన్ని ముద్దలాగా కలిపేస్తాను అనమాట. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని స్పైసెస్ అనేది యాడ్ చేసుకుంటాము. స్పైసెస్ యాడ్ చేసుకోవడానికి చిల్లీ ఫ్లేక్స్ అయితే తీసుకొని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇది 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట. దీంట్లోనే పిజ్జా హర్బ్స్ వేస్తున్నాను. దీంతో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో మనము తినే కారం ఉంటుంది కదా, ఆ కారాన్ని అయితే వేసాను. దీంతో పాటు నేను చికెన్ మసాలా ఫ్లేవర్ కోసం చికెన్ మసాలాను కూడా యాడ్ చేశాను అనమాట. ఇది ఒక 1 టేబుల్ స్పూను. అండ్ తర్వాత టేస్ట్ కోసం సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని అంతా మంచిగా స్క్వీజ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇంకా టేస్ట్ కూడా చూసుకొని వేసుకోవడమే. అండ్ దీంట్లో నేను చాట్ మసాలాను కూడా యాడ్ చేశాను అనమాట. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. దీన్ని ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం అనమాట. ఇప్పుడు నేను బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను. ఇట్లా స్లైసెస్కి సైడ్స్ ఉంటాయి కదా, అవి వేస్ట్ అనుకొని పడేస్తాం. కానీ ఇలా పడేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇప్పుడు మనము ఈ చికెన్ దాంట్లోనే కలుపుతాం. కొంచెం వాటర్ వేసి దీన్ని మెత్తగా చేసుకొని చికెన్లోనే కలిపేయాలి. చూడండి, ఇప్పుడు నేను చికెన్ దాంట్లో కలిపేస్తున్నాను. అండ్ దీన్నంతా మళ్ళీ నీట్గా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. స్క్వీజ్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మనము టిక్కీస్ని అయితే చేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా చికెన్ టిక్కీస్ని అయితే మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఈ టిక్కీస్ని అయితే నేను తయారు చేశాను. అండ్ దీంట్లో నేను మంచిగా ఉంటుందని చెప్పి క్యాప్సికమ్ లోపల ఇట్లా పెట్టాను అనమాట. ఇక్కడ నేను దానిపైన కోటింగ్ కోసం నేను ఇక్కడ కార్న్ఫ్లేక్స్ అనేది తీసుకున్నాను. కార్న్ఫ్లేక్స్ని మంచిగా మ్యాష్ చేసుకొని ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్ ఒక బౌల్లో తీసుకున్నాను అనమాట. దాంట్లోనే వాటర్ కలిపి నేను దాన్ని కొంచెం లిక్విడ్ లాగా చేస్తాను. ఈ టిక్కీస్ని నేను దాంట్లో డిప్ చేసి ఈ కార్న్ఫ్లోర్ దాంట్లో నుండి ఈ కార్న్ఫ్లేక్స్ దాంట్లో డిప్ చేసి దానికి కోట్ అయితే చేస్తాను. చూడండి, ఇది మరీ పల్చగా ఉండకూడదు, థిక్గానే ఉండాలి. చూడండి, ఇట్లానే సేమ్ ఇలానే మొత్తము మన దగ్గర ఏవైతే ఉన్నాయో టిక్కీస్ ఎన్నైతే ఉన్నాయో దాని అన్నిటికీ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా మనము ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, నేను వీటిని అయితే ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తాను. అండ్ దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే ఇంట్లో ఈజీగా తయారు చేసుకొని అండ్ ట్రై చేసి చూడండి. లాస్ట్ ఫైనల్కి వచ్చేసిందనమాట. ఇంకా అందుకని నేను ఈ క్యాప్సికమ్ దానికి కూడా కార్న్ఫ్లేక్స్ దాంతో కోట్ చేశాను. కోట్ చేసి దీన్ని నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేద్దామని చెప్పి దీన్ని అయితే ఇట్లా అప్లై చేసి పెట్టాను అనమాట. నేను ఒక 5 పీసెస్ టిక్కీస్ని అయితే ఆయిల్లో కూడా ఫ్రై చేశానండి. ఆయిల్లో ఫ్రై చేసిన టిక్కీస్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఆయిల్ అయితే వేడిగా పెట్టేసాను అనమాట. వేడిగా పెట్టేసిన దాంట్లో ఇప్పుడు నేను దీన్ని చిన్నగా వేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని వెంటనే తిప్పకూడదండి. తిప్పితే అది విరిగిపోతాయి అన్నమాట. విరగకుండా మనం ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే చికెన్ టిక్కీస్. దీన్ని మనం బర్గర్లో కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మామూలుగా కూడా టమాటో సాస్ తో మియోనీస్తో తిన్నా మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.